పొట్టిగా కథను రాస్తూ కూర్చోవాలా? ఈ టాలెంట్ చూసే కదా నేను నిన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మాట మార్చకండి. మన కొడుకు పనికి రానివాడని తిట్టించుకోవడం ఆగాలంటే మీ తమ్ముడి కొడుకు అంటే విరాజ్ నిజంగానే పనికి రానివాడని ప్రూవ్ అవ్వాలి. దానివైపు దృష్టి పెట్టండి. రిలాక్స్ భవానీ, విరాజ్ మీద నేనెప్పుడో కన్నేసుంచాను. మీరు కన్నేస్తే వాడు తప్పు చెయ్యాలి కదా. విరాజ్ నా కళ్ల ముందే ఒకే ఒక్క తప్పు చేయనివ్వు. ఆ తప్పుని పెద్ద నేరమనేలా సీన్ క్రియేట్ చేస్తాను. అది చెయ్యండి చాలు. అక్క, నా దగ్గర దాయడానికి ఏముంది చెప్పు, నిన్నే అడుగుతున్నాను. అక్క, నిన్నే అడుగుతుంది. ఏంటది? ఉదయాన్నే అక్క తమ్ముళ్ళు గుసగుసలు? అమ్మ కూడా అడుగుతుంది కదా, చెప్పు. అమ్మా, నిన్నను చాలా స్వీట్ తిన్నావు, అందుకే ఇవాళ మెంతాకు వేపుడు చేశాను. అక్క, టాపిక్ చేంజ్ చేయకు. వదినా, దానిమ్మ ఒలిచిపెట్టాను, కొంచెం తినండి, ఈ బాక్స్ లో ఉంది. అక్క, అయ్యో మర్చిపోయాను, మొలకెత్తిన గింజలు కూడా ఉన్నాయి. 11 గంటల కల్లా తినేసేయండి. నాతో మాట్లాడడం కూడా మర్చిపోతున్నావా అక్క? మాట్లాడు. వదినా, సాయంత్రం గుడికి బయలుదేరేటప్పుడు మెసేజ్ చేయండి. దత్తు, దత్తు, మీ ఇద్దరికి ఏమైంది? ఏమైందే? ఇద్దరు గొడవ పడ్డారా? దత్తు సంగతి వదిలేయమ్మా. మీనాక్షి, లేట్ అవుతుంది, బయలుదేరు. అమ్మా, ఎక్కువగా పని చేయొద్దు, బాయ్. సార్, ఒక 10 నిమిషాల్లో ఆఫీస్లో ఉంటాను సార్. నీకు కాల్ చేయకముందే ఇక్కడుండాలని నీకు తెలీదా? అంటే క్లయింట్తో మీటింగ్ ఉంది సార్. ఆయనతో గొడవ చేసి కొట్లాడి మరీ ముగించాను. ఇప్పుడే ఆఫీస్కి వస్తున్నాను సార్. అంటే నువ్వు వచ్చేదాకా నా షెడ్యూల్ని హోల్డ్ చేయనా? ఏ మీటింగ్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ అన్నీ సెండ్ చేయడం చేత కదా నీకో? సార్, మిమ్మల్ని అడిగే చేద్దాం అనుకున్నాను. నాకు మీ టైం చాలా ముఖ్యం. హరు మసాలాకి అరుంధతి మేడం తర్వాత మీరే కదా సార్. ఊరికి ఐస్ పెట్టాలని చూడొద్దు, వర్క్ గురించి మాట్లాడు. అర్థమైంది సార్. సూటిగా ఆఫీస్ విషయానికే వస్తాను. చెన్నై క్లయింట్ మీటింగ్ ఫిక్స్ చేయమంటున్నారు. ఎన్ని గంటలకు చేయమంటారు సార్? సాయంత్రం 6 గంటలకి చెయ్యి. 6 గంటలకా? కష్టం సార్. నీ కష్టం సుఖం చూసుకుని నేను ప్లాన్ చేయాలా? నా విషయం వదిలేండి సార్. అరు మసాలా మేనేజర్ని నేను కష్టమని చెప్పడానికి వీలవుతుందా? తలనొప్పున్నా రావాలి, జ్వరం వచ్చినా ఆఫీస్కి రావాలి. కానీ అరు మసాలా మెయిన్ పర్సన్ లేకపోతే ఎలా సార్? మిథిలా ఉండనని చెప్పిందా? సార్, నేను చెప్పింది విరాజ్ సార్ గురించి. విరాజ్ సార్ 6 గంటల తర్వాత ఎలాంటి మీటింగ్స్ పెట్టకండి అని చెప్పారు. ఈ రోజు 6 గంటల తర్వాత అంత ఇంపార్టెంట్ వర్క్ ఏముంది? ఈ రోజు కాదు సార్, ప్రతిరోజు. ఓ, వాడికి పని చేయడం చేత కదా? పనికేంటి సార్, మీరు నేను చేసే అంత పని ఆయన ఒక్కరే చేసేస్తారు. ఎక్కువ మాట్లాడితే నీ పని చేయడానికి వేరే వాళ్ళని తీసుకురావాల్సి వస్తుంది. అయ్యో, నేను అలా అనట్లేదు సార్. విరాజ్ సార్ అన్ని పనులు చేస్తారు, కానీ ఆఫీసులో చెయ్యరంటున్నాను. ఇంటికి రాడు కదా, మరెక్కడ చేస్తాడు? ఆయనకి పర్సనల్ స్పేస్ కావాలంట సార్. అందుకే 6 గంటల తర్వాత ఆయన ఆఫీస్లో ఉండరు. సరే, ఆలోపే మీటింగ్ ఫిక్స్ చేయి. సరే సార్. విరాజ్ పర్సనల్ స్పేస్ అంటూ 6 గంటల తర్వాత అసలు ఏం చేస్తున్నాడు నేను చూస్తాను. బ్యాగ్ కట్టడం అయిపోయిందా? పక్కకు జరుగు. ముందు నిజం చెప్పు. ఏం చెప్పాలి? డబ్బుల ప్రాబ్లం ఏమైనా ఉందా? ఎప్పుడు లేదు, ఇప్పుడేదో కొత్తగా అడుగుతున్నావు. ఎప్పుడు ఉండేదే, కానీ ఇప్పుడు నా దగ్గర అబద్ధం చెప్పాలని చూస్తున్నావు కదా, అందుకే అడుగుతున్నాను. నేనేం అబద్ధం చెప్పడం లేదు. నా మొహం చూసి ఏం ప్రాబ్లం లేదని చెప్పు, నమ్ముతాను. గోల చేయకు, కీ ఇవ్వు. నా దగ్గర నీ కష్టాన్ని షేర్ చేసుకోలేనంత దూరం అయిపోయానా అక్క? ప్లీజ్. చిన్న పిల్లలు ఎంతలో ఉండాలో అంతలోనే ఉండాలి. పదే పదే అడిగి విసిగిస్తే దూరం పెట్టడానికి కూడా వెనకాడను. కీ ఇవ్వు.